యోహాను సువార్తికుడు తన సువార్తల్లో యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నేను అన్నాను కదా, క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ ప్రత్యక్షత. మనం ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వారికి ఏదైనా ఇవ్వాలని మనం తాపత్రయపడుతూ ఉంటాం. ప్రేమ ప్రకటించడం మాత్రం కాదు, ప్రేమలో క్రియ కూడా చూస్తున్నాం. దేవుడు ప్రేమించినాడు, ప్రేమించి తన కుమారుని లోకానికి పంపినాడు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఏదైనా వారికి ఇస్తావు కదా, అలాగే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసు ప్రభువును ఈ లోకానికి పంపినాడు. 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువును ఈ లోకానికి పంపినాడు. మానవులు మరి పాపంలోనే పుట్టినారు, ఈ పాపంలోనే వారు మరి జీవిస్తున్నారు. వారి పాపానికి ఒక నివారణ లేకుంటే తప్పకుండా వారు నిత్య నరకానికి వెళ్తారు. ఈ పాపముల నుండి విడిపించడానికి యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. మత్తయి సువార్త 1:20 చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. అంటే క్రిస్మస్ ఒక అద్భుతంతోనే ఆరంభిస్తుంది. చాలా అద్భుతం, ఆశ్చర్యం, మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమైనది. మరియ కన్యక, సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకొని ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయన పేరు యేసు. ఆయనే పాపముల నుండి ప్రజలను రక్షింపగలడని వాక్యము సెలవిస్తుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ మాట ఉంది, ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించునని కాదు, ఆయనే రక్షించును. అంటే ఆయన తప్ప వేరొకడు లేడు అని అర్థం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే ఆయనే రక్షిస్తాడు, ఆయన తప్ప వేరొకడు లేడు. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మనకు చాలా సంతోషం కలుగుతుంది. కొన్ని కార్యాలు మనం ధ్యానించినప్పుడు, క్రిస్మస్లో దేవదూతలు గొర్రె కాపర్లతో భయపడొద్దంటున్నారు, మరియతో భయపడొద్దంటున్నారు, యోసేపుతో భయపడొద్దని. అంటే క్రిస్మస్లో చాలా అభయం ఉన్నట్టు నాకు అనిపించింది. క్రిస్మస్లో గొప్ప సంతోషం ఉన్నది, మహా సంతోషం ఉన్నది, గొప్ప సమాధానం ఉన్నది. మరి క్రిస్మస్లో స్తుతులు మనం చూస్తున్నాము. మరి క్రిస్మస్లో దేవుని మహిమపరచడం, ఆశ్చర్యపడడం, విస్మయం పొందినట్టు వాక్యంలో చూస్తున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అంటే యేసు ప్రభు జననం గుర్చున్న గొప్ప సువర్తమానము పామరులైన గొర్రె కాపరులకు అది తెలియజేయబడడం, అది గొప్ప అద్భుతమైన కార్యం. క్రిస్మస్లో అండి పేదవారిని, బీదవారిని, స్థానమానాలు లేని వారిని ఈ లోకము లెక్కలోకి తీసుకోదు. కానీ దేవుని పద్ధతులన్నీ మానవ పద్ధతులకు విరుద్ధంగా ఉంటుంది. అంటే పరమ తండ్రి దూతలను పంపి గొర్రె కాపర్లకు తెలియజేస్తున్నాడు. ఆనాడు ఎంతోమంది గొప్ప మరి ధనవంతులు, రబ్బునీలు, ప్రధాన యాజకులు, వీరందరూ కూడా యూదే దేశంలో ఉన్నారు. కానీ శుభవర్తమానం, యేసు లోకమునకు వస్తున్నాడనే శుభవర్తమానం గొర్రె కాపర్లకు తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, దేవుడు మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతాడని. ఆయన ఉన్నతమైన దేవుడు, కానీ ఎవరైతే తగ్గించుకుంటారో వారి మధ్యలో దేవుడు నివసిస్తాడని మనం చూస్తున్నాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. భయపడొద్దనంటుంది దూత. తర్వాత ప్రజలందరికీ, అంటే ఇది కొందరికి కాదు ఈ శుభవార్త, ఇది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తన పరిచర్యలో ఒక సవాలు, సార్వత్రికమైన ఆహ్వానం ఇస్తాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా. అంటే ఇది ప్రజలందరి కొరకున్న గొప్ప
శుభవార్త. ఇది మామూలు వార్త కాదు, ఇది ఒక దుర్వార్త కాదు. మన వార్తాపత్రికలో అన్ని దుర్వార్తలే ఉదయకాలం చూస్తే. కానీ ఈ దూత తీసుకొని వచ్చింది శుభవర్తమానం. అది కొందరికి కాదు. యేసు ప్రభు ఈ లోకంలో కొందరి కొరకు రాలేదు, క్రైస్తవుల కొరకు మాత్రం రాలేదు. ఆయన లోకరక్షకుడు కనుక ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దూత కూడా ప్రజలందరికీ శుభవర్తమానము తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం. మరి మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది చాలా సంతోషం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఇది మామూలు సంతోషం కాదు, ఇది మహా సంతోషం. ఇది గొప్ప వార్త. తర్వాత ఇది ప్రజలందరికీ. ఎందుకంటే పాపముల నుండి ప్రజలను విడిపించడానికి మరి ఎవరికి సాధ్యం? మనుష్య కుమారునికే సాధ్యమని వాక్యంలో చూస్తున్నాం. ఆయన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి రావడమే గొప్ప శుభవార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. రక్షకుడు అనే పేరులో ఎంత శక్తి ఉంది. రక్షకుడు అంటే మాట కాదు, ఇట్స్ జస్ట్ ఎ గ్రేట్ అండ్ పవర్ఫుల్ నేమ్. నీకు ఇబ్బందులు, ఇరుకులు, భయము, భీతి, రోగము ఇవన్నీ నీకు వాటిల్లినప్పుడు నువ్వు రక్షకుడు అని నీ నోటి ద్వారా పలకాలి, ఎన్నోసార్లు పలకాలి. ఎందుకంటే ప్రభు అనే పదానికి అర్థం ఏంటి? అన్నిటి మీద అధికారము, ఆధిపత్యము కలవాడు. అంటే హి హస్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్. 12వ వచనం, దానికి ఇది మీకు అనుమానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. యేసు ప్రభు మరి రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, శ్రీమంతుడని, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడని, అమరత్వం గలవాడని, అక్షయుడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడకు దేవుడని, నిత్యుడకు తండ్రి అని, మరి సమాధాన కర్తయకు అధిపతి అని, ఇమ్మానుయేల్ అని, ఎన్నెన్ని నామాలతో యేసు ప్రభువును మనము పరిశుద్ధ గ్రంథంలో మరి కొలవడం మనం చూస్తున్నాం. మరి ప్రభువు, ఇంత గొప్ప ప్రభు ఏంటి? పశువుల పాకలో జన్మించడం, పొత్తిగుడ్డలతో చుట్టబడడం. మరి దీనికి అర్థం ఏంటి అంటే, యేసు ప్రభువును చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు కూడా అన్వేషించి వారు ప్రభువును పూజించి ఆరాధించడానికి వస్తున్నారు. వారు మరి బంగారము, సాంబ్రాణి, భోళము యేసు ప్రభువుకు సమర్పిస్తున్నారు. అటు తూర్పు దేశపు జ్ఞానులు, వారు ధనవంతులు, జ్ఞానం కలిగిన వారు, వారికి యేసు ప్రభు అందుబాటులో ఉన్నాడు. ఇటు గొర్రె కాపరులు, విద్య లేని పామరులు, ఏ స్థానమానం లేని వారు, విద్యాహీనులు, వీరికి కూడా యేసు ప్రభు అందుబాటులో ఉన్నాడు. అంటే యేసు ప్రభు అందరి వాడు. ఈరోజు మరి యేసు ప్రభువును గురించి మీరు వింటున్నారు. క్రైస్తవులు కాదు, మరి క్రైస్తవేతరులు కానీ ప్రభు మార్గం తెలియని వారికి కూడా యేసు ప్రభు ఈరోజు ఆహ్వానం ఇస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను నీ పాపముల నుండి విడిపించడానికి సమర్థుడు. నీ ఇక్కట్ల నుండి, నీ బాధల నుండి, నీ భయముల నుండి, నీ రోగముల నుండి కూడా యేసు ప్రభు రక్షకునిగా నీ హృదయంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడనే శుభవార్త మరి దేవుని సేవకురాలుగా మీకు అందిస్తున్నాను. 14వ వచనంలో చూసినప్పుడు, ఈ శుభవార్త విన్నప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయిచుండెను. చాలా గొప్ప మాట. మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము అని మరి పరలోకంలో దూత సైన్యము ఆ దూతతో కూడా నిలబడి ఆ ప్రభువును గణపరుస్తున్నారు. భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. యేసు ప్రభు మార్గంలో ఉండే వారికి సమాధానము వాగ్దానంగా ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాం. లోకంలో శ్రమలున్నాయి, బాధలున్నాయి, ఎన్నెన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కానీ మనం ప్రభువును రక్షకునిగా హృదయంలో స్వీకరించినాం కాబట్టి వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ప్రభువు నీకు అనుగ్రహించగలడని నువ్వు నమ్మాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన మరి ఒక కారణం అంటే, యెషయా 61 అంటే దాదాపు 700-800 సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా 61, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. ప్రభు అభిషక్తుడు, మరి గొప్ప అభిషేకంతో ఈ లోకానికి వచ్చినాడు. ఆయన దీనులకు సువర్తమానం. దీనులకు అన్నప్పుడు బీదవారు, పేదవారు అని మాత్రం అర్థం కాదు, అలాంటి అర్థం కాదు. హృదయంలో దీనత్వం గలవారు,
దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఆశించిన వారు, తగ్గింపు స్వభావం గల వారికి మరి దేవుడు ఈ సువర్తమానము ప్రకటించడానికి ప్రభువును అభిషేకించినట్టు మనం చూస్తున్నాము. నలిగిన హృదయం గల వారిని దృఢపరచడం. నలిగిపోతాం కదా కొన్ని సందర్భాల్లో, మనము నలిగిపోతాం. వాక్యంలో ఉన్నది, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడండి. కొన్నిసార్లు నువ్వు నలిగిపోయి విరిగిపోయి మనసంతా బాధలో ఉండి కృషించిపోయినప్పుడు మనుషులు నిన్ను తృణీకరిస్తారు, మనుషులు నిన్ను లెక్కబెట్టారు. కొన్ని సమస్యలతో కొందరి దగ్గర వెళ్ళినప్పుడు బంధువులైనా సొంత వారైనా నిన్ను గెంటి వేస్తారు, నిన్ను అలక్ష్యం చేయొచ్చు. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చినాడు నలిగిన వారిని, వారి హృదయాలను దృఢపరచడానికి. అంటే ఎంత గొప్ప ప్రభు. నీవు ఒకవేళ బాధల్లో అంటే నీ హృదయం అంతా నలిగిపోయి పరిస్థితులంతా చిందరవందరై నీ యొక్క పరిస్థితి కృంగిపోయిన పరిస్థితి ఉంటే కూడా ప్రభు నిన్ను లేవనెత్తగలడని, నీ హృదయాన్ని దృఢపరచగలడని, అందుకే ఈ లోకానికి వచ్చినాడని వాక్యంలో చూస్తున్నాం. చెరలోనున్న వారికి విడుదల. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు చెరలో ఉండే వారికి విడుదల ప్రకటించడానికి. చెర అన్నప్పుడు జైలు అని మనం అనుకుంటాం, అది ఒకంతకు సరి అయిన మరి జవాబే. కానీ చెర అన్నప్పుడు జైలు లేక చెరసాల ఇవన్నీ మన జ్ఞాపకానికి వస్తాయి. అంటే జైల్లో ఉండే వారికి స్వాతంత్రం లేదు, వారు బంధకాల్లో ఉన్నారు, వారు బయటి ప్రపంచానికి రాలేరు. కానీ అంతకంటే పెద్ద చెర పాపం అనేది ఒక చెర. పాపం అనే చెర నుండి ప్రజలకు విడుదల కావాలంటే యేసు ప్రభు కావాలి. రోగం అనే చెర, కొన్ని రోగాలు వైద్యులు నయం చేయలేని రోగాలు. డాక్టర్లు ఏమంటారంటే మాకు చేతనైనంత మేము చేసినాము, ఇక మీరు దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి అంటారు చాలాసార్లు. అంటే యేసు ప్రభు అట్టి కార్యాలు చేయగలడు. చెరలో ఉండే వారికి విడుదల. రోగం అనే చెర, పాపం అనే చెర, శాపం అనే చెర. కొన్ని శాపాలు తరతరం నుండి వస్తుంది, తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుంది. అట్టి బంధకాల నుండి కూడా ప్రభు నిన్ను నన్ను విడిపింపగలడు. సాతాను కొన్ని కట్లు కడుతుంది, ఆ అపవాది చేసే ఆ యొక్క కార్యాలను కూడా లయపరచడానికి మనుష్య కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ దయ్యపు శక్తులకు నువ్వు భయపడుతున్నావేమో, భయపడొద్దని క్రిస్మస్ సందేశం మీకు ఇస్తున్నాను. మీరు దేనికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు సైతాను క్రియలను లయపరచడానికే ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తర్వాత హితవస్త్రము అంటే యేసు ప్రభు యొక్క మరి రెండవ రాకడ, ఆ తీర్పు దినము, ఇది కూడా ప్రకటించడానికి ప్రభు వచ్చినాడని, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు యేసు ప్రభులో నీకు ఆదరణ ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అనుభవించినాను ప్రభువులో గొప్ప ఆదరణ. యేసు ప్రభు లోకానికి వచ్చినాడు దుఃఖాక్రాంతులందరినీ కూడా ఆదరించడానికి. ఈరోజు ఒకవేళ నువ్వు అంగలారుస్తున్నావేమో, కన్నీళ్లు గారుస్తున్నావేమో, నిన్ను ఓదార్చడానికి ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావేమో, కుటుంబస్తులు కూడా నీకు దూరమైనారని, నువ్వు నమ్ముకున్న వారందరూ నిన్ను తృణీకరించినారని, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసు ప్రభు నీకు రక్షకుడుగా ఉదయించినాడు. నీ గాయమును కడతాడు, చెదరిన నీ హృదయాన్ని సమకూరుస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు, నీకు ఓదార్పునిస్తాడు, నిన్ను శక్తితో నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. సియోనులో దుఃఖించు వారు ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను వాగ్దానం ఇస్తున్నాడు యేసు ప్రభు తన రాకడలో. ఏంటంటే, నేను దుఃఖక్రాంతులందరికీ ఉల్లాస వస్త్రములు ఇస్తాను, సంతోష వస్త్రములు ఇస్తాను. అంటే వారి అంగలార్పును నేను నాట్యంగా మారుస్తాను. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తాను. బూడిద, ఎప్పుడు బూడిదలో కూర్చుంటారంటే ఉపవాసంలో ఉన్నప్పుడు వారు దుఃఖంతో ఏదైనా గొప్ప నష్టం సంభవిస్తే బూడిదలో కూర్చోవడం పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు గల వారికి పూదండని ఇస్తాను. పువ్వులు ఎప్పుడు ఇస్తాం? శుభవేళ ఇస్తాం కదా, పూమాలలు వేస్తాం శుభకార్యాలకు. అలాగంటే దుఃఖం ప్రతిగా ఆనందం ఇస్తాను అనే వాగ్దానం. దుఃఖమును ప్రతిగా నేను ఆనంద తైలమును ఇస్తానని యేసు ప్రభు మొదటి రాకడలో ఉన్న వాగ్దానాలు ఇవి. అంటే ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉంటే నీకు దేవుడు తైలం ఇస్తాడు. తైలం అభిషేకం కొరకు వాడతారు కదా, ఆనంద తైలం అని దీని పేరు. అంటే నీకు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, నిత్యానందము నీ తల మీద ఉంటుందని వాగ్దానం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నన్ను దేవుడు ఎందుకు పంపినాడు?
భారభరితమైన హృదయానికి నేను స్తుతి వస్త్రం ఇస్తాను. మరి దుఃఖాక్రాంతులను నేను ఓదారుస్తాను. ఆ దుఃఖమునకు ప్రతిగా నేను ఆనంద తైలం ఇస్తాను. బంధింపబడిన వారిని విముక్తి చేస్తాను. చెరలోనున్న వారికి విడుదల, నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తాను, దీనులకు సువర్తమానం. ఈ కార్యాలన్నిటి కొరకు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని చేత ఈ లోకానికి పంపబడినాడని మనము చూస్తున్నాం. క్రిస్మస్ అంటే చాలామంది అనుకుంటారు ఒక స్టార్ తగిలేయడం, లేకుంటే లైట్లు పెట్టడం, లేకుంటే చాలా రుచికరమైన వంటలు తినడం, పిండి వంటలు తయారు చేసుకోవడం, లేకుంటే కొద్దిగా మ్యూజిక్, మరి కొద్దిగా నాట్యము, కొద్దిగా హంగామా, కొద్దిగా బంధువులు రావడం పోవడం, ఇవన్నీ మరి జరుగుతూ ఉంటుంది. దీంట్లో తప్పు లేదు. కానీ నువ్వు క్రిస్మస్ యొక్క అర్థము నీ హృదయంలోకి రావాలి. అంటే వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకొరకు వచ్చినాడు, తండ్రి అయిన దేవుడు ఎందుకు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకంలో పంపినాడు, దానికి మంచి మరి ఒక జవాబు ఉంది. 1 John 4:8. దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ఎలాంటి వాడండి? ప్రేమా స్వరూపి. దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. అంటే ఎంతగా ప్రేమించినాడు ప్రభు. మనల్ని ప్రేమించడం, మనము దేవుని ప్రేమించినట్టు కాదు, కానీ దేవుడే మనల్ని మొదట ప్రేమించినాడని వాక్యంలో చూస్తున్నాం. ఆయన ప్రేమను ప్రత్యక్షపరచడానికి తన కుమారుని లోకానికి పంపినట్టు చూస్తున్నాం. మీరు తీతుకు రాసిన పత్రిక 3:3 నుండి, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమనై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రికలు 2వ అధ్యాయంలో మరి పౌలు భక్తుడు అంటున్నాడు, మనం మునుపు పాపము చేత అపరాధము చేత చచ్చిన వారమై ఉండగా మరి తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో మనల్ని ఆయనతో కూడా బ్రతికించినాడు. అంటే పాపముల చేత అపరాధముల చేత ద్వేషము, అసూయ, మత్సరము, మరి కోపము, అవిధేయత, అవివేకత, దురాశ, లోకభోగములు, ఇవన్నీ కూడా లోక మాలిన్యము అంటుకొని మనకున్నప్పుడు క్రీస్తు రక్షకుడుగా ఉదయించినాడు. యేసు ప్రభువును మరి నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినప్పుడు యేసు ప్రభు సిలువలో కార్చిన తన రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడని వాక్యము మనకు సెలవిస్తుంది. అంటే యేసు ప్రభువును నీవు స్వంత రక్షకునిగా అంగీకరించడం. ఎలాగో అంగీకరించాలి? యేసు ప్రభువును నేను ఏ విధంగా నా హృదయంలోకి ఆహ్వానించాలి? ఇంత గొప్ప దేవుడు మరి నీ హృదయంలోకి రావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట మరి మనం చూస్తున్నాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనలో నీతిమంతులం ఎవరము? మనములో పరిశుద్ధులం ఎవరం? మరి వాక్యం అంటుంది ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపంలోనే ఉన్నారు. అందరికీ కావాలి రక్షకుడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రోగం రాగానే ఎక్కడికి వెళ్తాడు? వైద్యం దగ్గర వెళ్తాడు. పాప రోగంతో ఎక్కడికి వెళ్ళాలి? యేసు అనే రక్షకుని దగ్గరికి వెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపం చేసినారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యంలో చూస్తాం. రోమన్స్ 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే ఉచితముగా. ఇంకో సంగతి మీరు తెలుసుకోవాలి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, ఒక వరముగా వచ్చినాడు. అంటే ఈ వరము, యేసు ప్రభు అనే వరాన్ని వర్ణించడానికి మానవ తరము కాదు. యేసు ప్రభువును
నువ్వు నమ్ముతున్నావు, ఆ నమ్మిక ద్వారా నీవు హృదయంలో విశ్వసిస్తున్నావు, స్వీకరిస్తున్నావు. ప్రభువును రక్షకునిగా విశ్వసించడం ద్వారా మరి నీకు రక్షకుడుగా ప్రభు మారుతున్నాడు, నీ పాపముల నుండి విడిపిస్తున్నాడు. ఇది నువ్వు ఉచితముగా పొందుకున్నావు. ఇది ఒక వరము అని వాక్యంలో ఉన్నది. దీని కొరకు నువ్వు ఏది చెల్లించలేదు, ఏ పెట్టుబడి చేయలేదు, ఏ డబ్బు ఖర్చు చేయలేదు, నీ శరీరాన్ని నీవు మరి నల్లగొట్టుకోలేదు. అంటే ఉచితముగా పొందుకుంటున్నావు ఈ రక్షణ అని నువ్వు నమ్మాలి. ఇక్కడ వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం చేస్తే మనిషికి వచ్చే ఫలం ఏంటి? మరణం, శిక్ష, నిత్యాగ్ని, నిత్య నరకం. పాపం చేసిన వారు నరకంలోకి వెళ్ళాలి. మరి నిత్య నరకం నుండి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభువును నమ్మడం ద్వారా నీవు దేవుని కృపావరమైన యేసు క్రీస్తును విశ్వసించడం ద్వారా నీవు నిత్య జీవమును పొందుకుంటున్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప వరం. నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నేనే నిజమైన ద్రాక్షావల్లిని. హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చిన దేవుడు. అంటే నేనే ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. అందుకే ఇంత గొప్ప ప్రభువును నువ్వు హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానించడం మాత్రం కాదు, నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. యేసు ప్రభు నీ కొరకే ఈ లోకంలో వచ్చినాడని, నీ కొరకే నీ పాపముల కొరకు సిలువలో మరణించినాడని, 3వ దినం తిరిగి లేచినాడని, పునరుద్ధానుడైనాడని, తిరిగి నీ కొరకు 2వసారి రానున్నాడని నువ్వు తప్పక నమ్మాలి. అప్పుడే నువ్వు రక్షింపబడతావు. హృదయమందు విశ్వసించి కొందరు నోటితో ఒప్పుకోరు. చాలా మంది రహస్య క్రైస్తవులు ఉంటారు. హృదయమందు విశ్వాసం ఉంది కానీ నోటితో ఒప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు. పరలోక రాజ్యంలో పిరికి వారు చేరరని స్పష్టంగా రాస్తుంది. హృదయమందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, ప్రభు రక్షకుడని ఒప్పుకోవాలి. తర్వాత కొన్నిసార్లు నోటితో ఒప్పుకుంటారు, హృదయమందు విశ్వసించారు. వేషధారులైన క్రైస్తవులు ఉంటారు. నోటితోనే పలుకుతారు కానీ హృదయంలో యేసు ప్రభు రక్షకుడని వారు ఇంకా స్వీకరించలేదు. నామకార్థంగా గుడికి వెళ్తారు, నామకార్థంగా యేసు ప్రభు అని ఒప్పుకుంటారు కానీ హృదయంలో పరివర్తనం లేదు. కానీ ఇక్కడ 2 కార్యాలు ఉంది. హృదయమందు నువ్వు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. నువ్వు విశ్వసించినది ప్రజల్లో చెప్పడానికి ధైర్యం ఉండాలి. అప్పుడే నీవు రక్షింపబడతావు అని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు నిన్ను నన్ను రక్షణ మార్గంలో నడిపించడానికి. పాపముల చేత చచ్చి ఉన్న మనల్ని పాపముల నుండి విడిపించి నిత్య రాజ్యానికి, నిత్య జీవంలోకి ప్రవేశింపజేయడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చినాడు. పాపం నుండి విడిపింపబడాలని నువ్వు ఆశిస్తున్నావా? దీర్ఘకాలంగా పాప రోగం నీకుందా? యేసు ప్రభు నీకు రక్షకుడుగా ఉండి ఆ పాపం నుండి ఆయన నిన్ను విడిపింపగలడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. నీ చిత్తం అయితే నన్ను శుద్ధిగా చేయమన్నప్పుడు, నా చిత్తమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు ఈ రోజు అంటున్నాడు, ఒకవేళ నువ్వు దీర్ఘకాలం పాపంలో, పాపపు బానిసత్వంలో ఉన్నావేమో, సాతాను యొక్క వలయంలో ఉన్నావేమో, నీచపు క్రియలు చేస్తూ పాప రోగంతో పడి ఉన్నావేమో, ప్రభు నీకు సెలవిస్తున్నాడు. నీకు ఆశ ఉంది నీ పాపం నుండి విడుదల కావాలని. యేసు ప్రభు నీతో అంటున్నాడు, అవును నా చిత్తమే, నీ పాపముల నుండి నీవు విడుదల కలుగును గాక. ఆమేన్. నిన్ను గొప్ప చేయడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నీకు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు హృదయంలో స్వీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి, ప్రభు రక్షకుడని నమ్మాలి. నీకు నీ ఇంటి వారికి కూడా రక్షణ ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి మానవతారిగా ఈ లోకానికి దివి నుండి భూమికి దిగి వచ్చినావు. నిన్ను నీవు తగ్గించుకున్నావు, రిక్తునిగా చేసుకున్నావు, మరణం పొందినంతగా విధేయుడవైనావు, తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చినావు. నువ్వు రక్షకుడు అనే పేరుతో వచ్చినావు, క్రీస్తు అనే పేరుతో, అభిషక్తుడు అనే పేరుతో వచ్చినావు. దీనులకు సువర్తమానం అందించడానికి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, ప్రభువా దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయడానికి, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలం ఇవ్వడానికి నీవు ఈ లోకానికి అరుదించినావు. ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
అందరూ పాపం చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. నీవందరికీ ప్రభు అయి ఉన్నావు. ప్రభువా, మారు మనసు హృదయంతో నీ తట్టు తిరిగిన వాడిని నువ్వు తప్పకుండా స్వీకరిస్తావు కనుక నీకు స్తోత్రం. నీ యొద్దకు వచ్చి వాడిని నువ్వు ఎంత మాత్రము త్రోసివేయవు కనుక నీకు స్తోత్రం. నువ్వు సార్వత్రికమైన ఆహ్వానము ప్రతి ఒక్కరికి ఇస్తున్నావు కనుక నీకు స్తోత్రం. నిన్ను స్వీకరించడానికి ఉన్న సిద్ధ మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. నువ్వు చాలిన వాడవు, సరిపోయిన వాడవని ప్రభువా, నిన్ను ప్రభువా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా నైనా వారి హృదయంలోకి స్వీకరించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము